జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియా ప్రకటనలు మరియు దురదృష్టం కొద్దీ ముఖేష్ ని కాపాడలేకపోయాం. అందుకే బ్రో బెస్ట్ టెక్ ఇన్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పేది. మీరు కూడా ఎవరికైనా కాల్ చేసినప్పుడు ఇలా కాలర్ టోన్ వస్తుంటే ఇప్పుడు దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని చెప్పి నేను జియో, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ వాళ్ళకి కాల్ చేశాను. ఎయిర్టెల్ వాళ్ళు, బిఎస్ఎన్ఎల్ వాళ్ళు అయితే కాలే అసలు లిఫ్టే చేయట్లేదు. జియో వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. హోమ్ అఫేర్స్ వాళ్ళ డైరెక్షన్ ప్రకారం ఇది యాక్టివేట్ అయింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైబర్ క్రైమ్ అవేర్నెస్ ని క్రియేట్ చేయడానికి. దీన్ని రిమూవ్ చేయడానికి అయితే ఎలాంటి ఆప్షన్ లేదు. వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది గవర్నమెంట్ నుంచి ఆర్డర్, సో మేము కూడా ఏం చేయలేము. కొన్నాళ్ళు అయితే మీకు ఈ కాలర్ ట్యూన్స్ అయితే వస్తాయి, మీరు భరించాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దీనికి టెంపరీ సొల్యూషన్ అయితే చెప్తాను. మీరు ఎవరికైనా కాల్ చేస్తున్నప్పుడు యాష్ గానీ 1 గానీ నొక్కండి, కాలర్ ట్యూన్ అయితే ఆగిపోతుంది. లేదా మళ్ళీ కాల్ కట్ చేసి మళ్ళీ కాల్ చేయండి. ఇదే సొల్యూషన్ ప్రెజెంట్ అయితే. మనం ఎన్ని చేసినా వాళ్ళైతే కాలర్ ట్యూన్ ఆపరు. గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చిందంటే సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. సో సైబర్ క్రైమ్స్ పైన అవగాహన పెంచడానికి గవర్నమెంట్ వాళ్ళ తరపు నుంచి ఇది తీసుకొచ్చారు. రోజుకు ఒకసారి అయితే ఓకే, రోజు మనం చేసినప్పుడల్లా అది వస్తుంటే చాలా మందికి ఇరిటేషన్ పుట్టింది. దీనిపైన మీరు ఏమంటారు? మీ అభిప్రాయాలు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది? నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టేసేయండి.